భారతీయులు ఉద్యోగాల కోసం ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళిపోతారు. ఎక్కడెందుకు మన ఏరియాల్లో 25,000 జీతం వస్తుందంటే గురుగావ్ వెళ్తున్నారు. లేకపోతే ముంబై పోతున్నారు. ఎక్కడెక్కడికో. ఆ 25,000 అక్కడ దేనికి జాలం. అయినా సరే ఇక్కడ 10,000 వస్తది కదా! అక్కడికెళ్తే 25,000 సరే అట్లా చేస్తే తర్వాత 50,000 రావచ్చు. ఇది భారతీయుడు ఆలోచన ధోరణి. ప్రపంచంలో ఎక్కడైనా సరే డాలర్‌లో డబ్బులొస్తాయంటే వెళ్ళిపోతున్నారు. అందుకు సాక్ష్యమే మయన్మార్‌లో కూడా వెళ్లి ఎవరి చేతుల్లో చిక్కుకుపోయారు? చైనా వాళ్ళ యొక్క సైబర్ క్రైమ్స్‌లో చిక్కుకుపోయారు. డాలర్లతో డబ్బులు సంపాదించుకోవాలి, ఉద్యోగాలు ఎక్కడో చేసి డాలర్‌లో సంపాదించుకోవాలనే భారతీయుడి ఆశని వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు రష్యాలో అయితే భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2020లో కేవలం 1800 మంది, 2021లో 2000 మంది, 2022లో 3000 మంది, 2023 ఎండింగ్‌కి 10,000 మంది ఉద్యోగం చేస్తే ఇప్పుడు 38,000 మంది భారతీయులు అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. తాజాగా 56,500 మందికి అక్కడ ఉద్యోగాలు ఇస్తామని రష్యా ప్రకటించింది. దానికి ఆల్రెడీ అప్లై చేసుకుంటున్నారు. 70,000-80,000 మంది అప్లై చేసుకున్నారు. ఈ ఏడాది ఎండింగ్‌కి 1,00,000 మంది భారతీయులు అక్కడ చేరేటట్టున్నారు.